హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్లుండి మే 9న మనందరికి తెలిసిందే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కాబోతుంది. 35 సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి. సో అశ్విని దత్ గారు చాలా దీన్ని ఒక 3Dలోకి కన్వర్ట్ చేసి ఫస్ట్ టైం ఒక రిలీజ్ సినిమాని 3Dలోకి రిలీజ్ చేసి ప్రజలకు అందించబోతున్నారు. అది కూడా 8K వర్షన్లో. హ్యాట్స్ ఆఫ్. అంటే ఆ సినిమా మీద అశ్విని దత్ గారికి ఎంత ప్రేమ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. వైజయంతి మూవీస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్. తుఫాన్ నడుమున రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తుఫాన్ని సైతం లెక్క చేయకుండా కాసుల వర్షం కురిపించినటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. దానికి సంబంధించినటువంటి ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ ప్రోమో లాస్ట్ లో అంటే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది, ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. దాంట్లో మనకి అశ్విని దత్ గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, సుమా గారు దాన్ని హోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూ లాస్ట్, ఆ ప్రోమో రేపటి రిలీజ్ కాకపోతే ప్రోమో లాస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడైనటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక మాట అనడం జరిగింది. అసలు ఆ చేప ఏమైంది, ఆ ఉంగరం ఏమైంది, ఇవన్నీ ఒక్క మనిషికి మాత్రమే తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి 2 రాబోతుంది. దాన్ని మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే శ్రీదేవి కూతురైనటువంటి జాన్వీ కపూర్ గారు ఇద్దరు యాక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు డైరెక్టర్ ఎవరు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సో అశ్విని దత్ గారి హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి వైజయంతి మూవీస్ లో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి సినిమా కల్కి. సో దానికి డైరెక్టర్ మనందరికీ తెలిసిందే నాగశ్విని గారు. సో నాగశ్విన్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే ఒక రకంగా వినిపిస్తుంది. మరికొంతమంది ఏమంటారు అంటే దీన్ని డైరెక్ట్ చేస్తే రాఘవేంద్రరావు గారే డైరెక్ట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి చిరంజీవి గారు అంటున్నారు. సో ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే లేదు, రాజమౌళి గారే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. కానీ రాఘవేంద్రరావు గారు ఏమన్నారు మీకు తెలుసా? గతంలో సౌందర్య లహరి అనేటువంటి ఒక ప్రోగ్రామ్, సంథింగ్ టైటిల్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ చేయండి. సో అటు ఆ ఇంటర్వ్యూలోనే శ్రీదేవి గారు కూడా అక్కడే ఉన్నారు. అంటే శ్రీదేవి గారు చనిపోకముందు ఆ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారు ఏమన్నారంటే రాజమౌళి తీస్తే బాగుంటుంది, రాజమౌళి గారు డైరెక్ట్ చేయాలి, రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయాలి అనేటువంటి కోరికను రాఘవేంద్రరావు గారు పర్సనల్ గా ఆయన ఒపీనియన్ అది. సో ఫ్యాన్స్ ఒపీనియన్ కూడా అదే, నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. అంటే నాగశ్విన్ గారు ఇప్పుడు కల్కి లాంటి సినిమాని ఒక హ్యూజ్ క్యాన్వాస్ లో ఒక విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ విజువల్ స్పెక్టాక్యులర్ చాలా బాగా తీశారు. బట్ దీని యొక్క గ్రాండియర్, ఒక జగదేక వీరుడు లాగా, ఒక ప్రిన్సెస్ లాగా ఒక హీరోని ప్రజెంట్ చేయాలి, ఒక అతిలోక సుందరి లాగా ఒక ప్రిన్సెస్ లాగా, ఒక ప్రిన్స్ లాగా ఒక హీరోని, ప్రిన్సెస్ లాగా ఒక హీరోయిన్ ని, ఇలా ఒక లార్జర్ దెన్ లైఫ్ అంటే ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేయాలి అని అంటే అది ఖచ్చితంగా రాజమౌళి గారి తప్పితే ఇండియన్ సినిమాలో ఈ కైండ్ ఆఫ్ జానర్ ఇప్పుడు ఈ టైంలో రాజమౌళి గారు తప్పితే ఎవరు చేయలేరు. సో ఖచ్చితంగా రాజమౌళి గారే డైరెక్ట్ చేయాలి అనేది ఫ్యాన్స్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ కూడా. సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే మోస్ట్ పాపులర్ ఒపీనియన్ ఏంటంటే రాజమౌళి గారే మళ్ళీ డైరెక్ట్ చేయాలి. అసలు ఆ క్లైమాక్స్ లో ఆ చాప ఏమైంది, ఆ ఉంగరం ఏమైంది, దీని నెక్స్ట్ సీక్వెల్, దీన్ని అల్లుకొని కథ రాయాలి, నెక్స్ట్ లెవెల్లో పాన్ ఇండియా అప్రోచ్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అది రాజమౌళి గారి తప్పితే ఎవరు చేయలేరు. ఇంకా రామ్ చరణ్ గారు జగదేక వీరుడిగా ఏ రేంజ్ లో మనకి ఆబ్వియస్లీ తీయాల్సిన అవసరం లేదు. మగధీరాలోనే ఆయన జగదేక వీరుడిగా చూపించారు ఆయన్ని. సో ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇంకా జగదేక వీరుడిగా బాప్ లాగా చూపిస్తారు. ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ హెయిర్, పర్ఫెక్ట్ బాడీ, కళ్ళు, అసలు నెక్స్ట్ లెవెల్ లుక్స్, ప్రజెంట్ ప్రైమ్ లుక్స్ లో ఉన్నారు రామ్ చరణ్ గారు. ఇంకా జాన్వీ కపూర్ ఇంకా జోడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ ప్రాజెక్ట్ గనక లైనప్ లోకి వెళితే రాజమౌళి గారు దీన్ని టేకప్ తీసుకొని చేస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని కనీ విని ఎరుగని రీతిలో బాక్స్ ఆఫీస్ రికార్డులు ఖచ్చితంగా బదులు కొడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీస్తే నాగశ్విన్ తీస్తే బాగుంటుందా, లేకపోతే రాజమౌళి గారు తీస్తే బాగుంటుందా, ఎవరు తీస్తే బాగుంటుంది, లేకపోతే ఇటువంటి ఎపిక్స్ ని టచ్ చేయకుండా ఉంటే బాగుంటుందా? అంటే టచ్ చేస్తే రాజమౌళి గారే టచ్ చేయాలని నా ఒపీనియన్, లేకపోతే ఎవరు టచ్ చేయకూడదు, ఎపిక్స్ ని అలాగే ఉంచేసేయాలి. సో అది మీరేమనుకుంటున్నారు అనేది, ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే బాగుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.